హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు ఏపీ మోడల్ స్కూల్కి సంబంధించి ఇంటర్మీడియట్ అడ్మిషన్స్కి ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలన్నది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. ముందుగా గూగుల్లోకి అయితే వెళ్ళి ఏపీఎంఎస్ అని క్లిక్ చేశారంటే చాలు. అక్కడ వచ్చిన ఫస్ట్ లింక్నే క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఇంటర్మీడియట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత పేమెంట్ మీద అయితే క్లిక్ చేయండి. అక్కడ ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ అయితే అడుగుతుంది. మీ ఆధార్లో మీ 10th హాల్ టికెట్ లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అక్కడ మీ పేరును ఎంటర్ చేయండి, స్టూడెంట్ పేరును అనమాట. అలాగే దాని పక్కనే ఆధార్ నంబర్ ఉంది కదా, అక్కడ స్టూడెంట్ ఆధార్ నంబర్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత జెండర్ బాయా లేకుంటే గర్ల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత పక్కనే మొబైల్ నంబర్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీరు డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే ఎస్ అని క్లిక్ చేయాలన్నమాట. ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత నేను ఇక్కడ డీటెయిల్స్ అయితే బ్లర్ చేస్తాను, ఎందుకంటే యాజ్ పర్ యూట్యూబ్ గైడ్ లైన్స్ ఐ కాంట్ డిస్క్లోజ్ సమ్వన్స్ డేటా అనమాట. ఎవరి డేటాని మనము సోషల్ మీడియాలో డిస్క్లోజ్ చేయడానికి ఉండదు, ముఖ్యంగా యూట్యూబ్లో అనమాట. కాబట్టి నేను మీకు పూర్తిగా అర్థమయ్యేలాగా చెప్తాను, కానీ నేను డేటాను అయితే చూపించలేను మీకు. అక్కడ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మరియు క్యాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. మరియు మీరు ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ కి చెందిన వారా అని అడుగుతుంది. అవును అయితే అవును సెలెక్ట్ చేయండి, లేకపోతే నో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అప్లై క్లాస్ అని 11th అని ఆటోమేటిక్ గా చూపిస్తుంది అనమాట. తర్వాత స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ డిఫరెంట్లీ ఏబుల్డ్ అని అడుగుతుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే సెలెక్ట్ చేయండి, లేకపోతే నో సెలెక్ట్ చేయండి. అమౌంట్ వచ్చి 200 రూపాయలు అయితే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. క్యాప్షన్ అయితే ఎంటర్ చేసి ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. మీకు ఈ విధంగా డేటా అంతా మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని అక్కడ చూపించడం జరుగుతుంది. ఒకసారి రీచెక్ చేసుకొని తర్వాత వాళ్ళ ఫోన్ కి అయితే ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది, మనం అప్పుడే ఇచ్చిన నంబర్ కి అనమాట. ఆ నంబర్ కి ఓటీపీ వెళ్తే ఆ నంబర్ ని ఎంటర్ చేయగానే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ ఇనిషియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అనమాట. ఇక్కడ 200 రూపాయలు అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓసీ వాళ్ళకైతే 200, మరియు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 150 రూపాయలు అయితే పేమెంట్ అయితే చేయాలి. ఇక్కడ మీరు డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ యూజ్ చేసి ఈ పేమెంట్ అయితే చేయొచ్చు. ఇక్కడ నేనైతే క్యూఆర్ కోడ్ అయితే యూజ్ చేసి యూపీఐ ద్వారా ఈ పేమెంట్ అయితే చేస్తున్నాను. తర్వాత మీరు ఆ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక నంబర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఆ నంబర్ని మనము రిజిస్ట్రేషన్ నంబర్ అంటాం కదా, ఆ రిజిస్ట్రేషన్ నంబర్ని మనకు ఫైనల్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ క్యాండిడేట్ ఐడి అని ఒక నంబర్ రావడం జరుగుతుంది. ఆ క్యాండిడేట్ ఐడిని అయితే మనము చివరి వరకు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. దాన్ని కాపీ అయితే చేసుకోండి, మరియు దీన్ని ప్రింట్ కూడా తీసుకోండి అనమాట. ఇది పేమెంట్ చేసిన రిసిప్ట్ అనమాట, పేమెంట్ రిసిప్ట్. మళ్ళీ తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ మీద అయితే క్లిక్ చేయండి. అక్కడ కిందికి వచ్చిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసి క్యాండిడేట్ ఐడిని ఎంటర్ చేయండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. ఇందులో మీరు ఫోటో మరియు సిగ్నేచర్ అయితే 50 KB లోపల ఫోటో పైన సిగ్నేచర్ కింద రెండు అయితే స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అదొక్కటే మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి అక్కడ లాగిన్ మీద క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నేమ్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మరియు అక్కడ సర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీరు అక్కడ మెయిల్ ఐడిని అయితే ఇవ్వాల్సి ఉంటుంది, అది క్యాండిడేట్ మెయిల్ ఐడిని అయితే ఇవ్వండి. తర్వాత వెదర్ ద యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ బిలో 1 lakh అని ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఉంటుంది, ఆ అడ్రస్ అయితే వాళ్ళ అడ్రస్ అయితే పూర్తిగా ఇవ్వండి. వాళ్ళ డిస్ట్రిక్ట్, మండల్, అలాగే విలేజ్ మరియు డోర్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత స్ట్రీట్ అంటే వాళ్ళ ఊరి పేరు అయితే ఎంటర్ చేయండి. తర్వాత పిన్ కోడ్ ని అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళ పిన్ కోడ్ ని అయితే
ఆధార్లో ఉన్న పిన్ కోడ్ అయితే ఇవ్వండి. తర్వాత ఎస్ఎస్సి ఎక్కడ చదివారు అన్నది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మరియు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. దీనికైతే లాస్ట్ డేట్ అనేది మనకైతే ఇంకా మెన్షన్ చేయలేదు. లాస్ట్ మంత్ లోనే అయిపోయింది, కానీ ఇప్పుడు కూడా అప్లై అయితే అవుతున్నాయి. అందుకోసమని ఈ వీడియో అయితే చేస్తున్నాను. తర్వాత వాళ్ళు ఏ స్కూల్లో చదివారు అన్నది అక్కడ ఎంటర్ చేయండి. ఏపీ మోడల్ స్కూల్ అదర్స్ అని, అదర్స్ అయితే అదర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఏపీ మోడల్ స్కూల్లో ఆల్రెడీ చదివి ఉంటే ఏపీ ఎంఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ హాల్ టికెట్ నెంబర్ని అయితే ఇవ్వండి. తర్వాత ఎస్ఎస్సి స్టడీ డిస్ట్రిక్ట్ వచ్చి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వాళ్ళ స్కూల్ ఏదైతే ఆ స్కూల్ పేరు మరియు అడ్రస్ని అయితే ఇవ్వండి. మరియు టైప్ ఆఫ్ స్టడీ రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోండి. మరియు మీడియం ఆఫ్ స్టడీ వచ్చి ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకోండి. కాలేజ్ అప్లయింగ్ ఫర్ అని వస్తుంది, అంటే ఏ మోడల్ స్కూల్కి వాళ్ళు ఇంటర్మీడియట్ అడ్మిషన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అన్నది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఒక కాలేజ్కి మాత్రమే అప్లై చేయడానికి అవుతుందన్నమాట, వేరే కాలేజెస్కి అయితే అప్లై చేయలేరు. అక్కడ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వాళ్ళ మండల్ని అయితే ఏ కాలేజీలో ఏ ఊర్లో వాళ్ళు అడ్మిషన్ కావాలనుకుంటున్నారో ఆ మండల్ని అయితే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కాలేజ్ నేమ్ అనేది మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అక్కడ కాలేజ్ దగ్గర. ఆ కాలేజ్ మీదైతే మీరు తర్వాత క్లిక్ చేయండి. తర్వాత గ్రూప్ ప్రిఫరెన్స్ 1, 2, 3, 4 అని ఉంటాయి. అక్కడ వాళ్ళు ఏ గ్రూప్ లో వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో ఆ గ్రూప్ అయితే వాళ్ళకు ఫస్ట్ ఆప్షన్ గా అయితే ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ గా వాళ్ళకు ఇతర సబ్జెక్ట్స్ అయితే ఇతర గ్రూప్స్ అయితే ఇవ్వండి. అన్ని అయితే ఎంటర్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఈ విధంగా వాళ్ళ ఆ మండలంలో అవైలబుల్ ఉన్న స్కూల్ అయితే చూపించడం జరుగుతుంది. తర్వాత గ్రూప్ ప్రిఫరెన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అక్కడ ఎంపీసీ అయితే ఎంపీసీ, ఎంఈసీ అయితే ఎంఈసీ, బైపీసీ అయితే బైపీసీ, సిఈసీ అయితే సిఈసీ, ఈ 4 కోర్సులు అయితే ఉన్నాయి. కాబట్టి వాటిలలో ఏది వాళ్ళకు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో దాన్ని బట్టి ఆ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. తర్వాత ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ ఫోటో నేను మీకు చెప్పాను, బిలో 50 KB అయితే పైన ఫోటో మరియు కింద సిగ్నేచర్ ఉండేలాగా ముందే అయితే స్కాన్ చేసి పెట్టుకోండి అని. అది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది అప్లోడ్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అయితే ప్రివ్యూ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఆ ఫోటో మీకు ఆడ చూపిస్తున్నట్టు ఫోటోను అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ చూస్ ఫైల్ మీద అయితే మీరు క్లిక్ చేశారంటే మీరు ఏ ఫోటోని అయితే స్కాన్ చేసుకున్నారో ఆ ఫోటో అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఆ ఫోటోని మీరు అటాచ్ అయితే చేయండి. అక్కడ అటాచ్ చేసిన తర్వాత మీరు కిందకి వచ్చారంటే ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుందన్నమాట, డిక్లరేషన్ అని. ఐ యాక్సెప్ట్ ఆల్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మీ డేటా అయితే ప్రివ్యూ అయితే చూపించడం జరుగుతుంది. మొత్తం డీటెయిల్స్ అనమాట. మొత్తం డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా ఎడిట్ చేయాల్సి ఉంటే బ్యాక్ అయితే రావండి. లేకుంటే కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేశారంటే ఈ విధంగా అప్లికేషన్ సబ్మిటెడ్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. పైన ప్రింట్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని ప్రింట్ తీసుకొని మీ దగ్గర అయితే పెట్టుకోవాలన్నమాట. ఇది ఏ విధంగా ఆన్లైన్ లో ఏపీ మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కి అప్లై చేయాలన్న పూర్తి విధానం అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా మందికి ఉపయోగపడే వీడియో కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.